ఉంది. అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యా కాబట్టి ఎవరిది వాళ్ళు ఆడుకోండి అని అన్నాను. ఎవరిది వాళ్ళు ఆడుకోండి అని అన్నాను. నేను ఫస్ట్ రౌండ్ అది కూడా అక్కడ ఆడిన ప్లేయర్స్ అంతా కన్ఫ్యూజ్ చేశారు. నాకేం దేవుడు ఇంత పెద్ద బ్రెయిన్ ఇవ్వలేదు. ప్రతి మనిషి ప్రతిసారి రైట్ అవ్వరు. ఇప్పుడు ఒక పాయింట్ పట్టుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తారో నేను కూడా చూస్తాను. నీకేం చూస్తా ఇప్పుడు నెక్స్ట్ చూస్తా. నీ గేమ్ ఎంత పరంగా చూస్తావో నేను చూస్తా. అయిపోయింది కదా, నువ్వు నామినేట్ చేస్తావు కదా, చేసావు కదా, అయిపోయింది కదా, చెయ్యి కొట్టు. కొంచెం సారీ. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు మాట్లాడేటప్పుడు ఇద్దరే మాట్లాడుతారు. మీకు ఏది డౌట్స్ ఉన్నా, మీ పేరు ఎన్నిసార్లు వచ్చినా రాకపోయినా ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయ్యాక మీరు ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడండి. థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఎవరైనా సరే మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. నా నామినేషన్ భరణి అన్న. భరణి అన్న గేమ్స్లో ఇంతకు ముందు పెట్టినంత ఎఫర్ట్స్ పెట్టలేదని నాకు అనిపిస్తుంది. బికాస్ మన లాస్ట్ గేమ్ కూడా అంటే మీరు ఈజీగా గెలిచే గేము, మీరు కొంచెం కంగారు పడిపోయి ఆ గేమ్ని కొంచెం లాస్ అయ్యారని నా అభిప్రాయం. సో మీరు ఇంతకు ముందు పెట్టినంత ఎఫర్ట్స్ గేమ్లో పెట్టలేకపోతున్నారని నాకు అనిపిస్తున్నాను. ఒకవేళ ఆ టైంకి నేను మీకు జోడి పడ్డా నేను కూడా ఓడిపోవాల్సి వచ్చింది కదా. అది ఏదైనా కావచ్చు, మీరు ఎఫర్ట్స్ పెట్టలేకపోతారని నాకు అనిపిస్తుంది. ఒకటి అడుగుతాను, పార్టిసిపేషన్ వేరు, ఆడటం వేరన్నా. మీరు పార్టిసిపేట్ చేశారు ఆ గేమ్ లో, ఫుల్ మీ వల్లే ఆ గేమ్ ఓడిపోయారు. గౌరవ్ గానీ మీరు ఆడిన గేమ్ లో ఎందుకంటే గౌరవ్ వల్ల కూడా ముందు బ్రిక్స్ పడిపోయారు. లేదన్నా మీరే గౌరవ్ కూడా వీడియో కెమెరాస్ ఉన్నాయి, ఓకే, హౌస్ మేట్స్ చూసారు. వెళ్ళినప్పుడు నాకన్నా ముందు గౌరవ్ వాళ్ళని బ్రిక్స్ పడిపోయాయి. బ్రిక్స్ ఫస్ట్ పడిపోయినప్పుడు ఎవరికైనా కొంచెం కంగారు వస్తుంది, ఎందుకంటే అవతల ఫాస్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా పార్ట్నర్ కి కంగారు వస్తుంది. ఫస్ట్ బ్రిక్స్ గౌరవ్ వల్ల బ్రిక్స్ పడిపోయినప్పుడు డెఫినెట్ గా పార్ట్నర్ కి ఎంతో కొంత కంగారు వస్తుంది. ఆ కంగారులో జరిగిన మిస్టేక్ తప్ప నేను ఎక్కడా కూడా నాకు దెబ్బలు తగిలేయి, నా ఫిట్నెస్ లేని చెప్పి నేను ఎక్కడా బ్యాక్ స్టెప్ తీసుకునేది లేదు. నేను ప్రతి టాస్క్ నాకు సాధ్యమైనంత వరకు నేను 100% ఎఫర్ట్ పెట్టే ఆడుతున్నాను. నాకు అనిపించలేదు అన్న 100% పెట్టాను. ఎందుకంటే ఆ గేమ్ లో మీరు ఇప్పుడు కంగారు పడి అదే చెప్తున్నా, లూజ్ అయ్యారని ఇప్పుడు ఇంప్రూవ్ అయిందని చెప్పి వీకెండ్ లో హాస్టల్ చెప్పినప్పుడు పెర్ఫార్మెన్స్ అంటే 360 degrees వస్తుంది. ఇమాన్యుయల్
అదే చెప్తున్నా, అందులో టాస్క్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. అందులో టాస్క్ కూడా పర్ఫార్మెన్స్ గురించి మీ పర్ఫార్మెన్స్ తగ్గింది అని అట్లా మీ గేమ్ లో మీరు ఆడే విధానంలో మీ కాన్ఫిడెన్స్ అదే ఎనాలిసిస్ కాదు అని చెప్పేదంటే పర్ఫార్మెన్స్ అంటే దాంట్లో టాస్క్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్తున్నా. నాకు మీ పర్ఫార్మెన్స్ అంతే కనపడలేదన్న మరి అలా అయితే గేమ్ పర్ఫార్మెన్స్ ఎందుకు చెప్తారు వీకెండ్ లో? కామెడీ కూడా చెప్పారన్న, పర్ఫార్మెన్స్ గురించి చెప్పరా? పర్ఫార్మెన్స్ చెప్పారు, కామెడీ టైమింగ్ పర్ఫార్మెన్స్ చెప్పారు. నేను కనపడలే, అది కనపడలే, అది కనపడలేదు అన్న. మీరు కన్ఫ్యూజ్ అవ్వరు కాబట్టి ఒక్క చిత్రం ఒక్క చాలా అన్ని ఉన్నాయి. ఫస్ట్ మిస్టేక్ చేసింది ఫుల్ ఫిట్ లో ఉన్న గౌరవ్ అన్న. ఇదిగో ఒక నిమిషం అన్న, చెప్పారు 100%. అవునా? 100% కదా, మీరు ఒప్పుకున్నారు కూడా. మిస్టేక్ నా వల్లే పోయింది. ప్రతి ఒక్కరికి నేను ఏదో టాస్క్ పోయినప్పుడు అవతల మిస్టేక్ అయినా నా మిస్టేక్ అయినా సార్, నేను ఒకసారి టాస్క్ పోయినప్పుడు అన్న మీరు ఒప్పుకున్నారు. సారీ 100% చెప్తా, 100% చెప్తా. టాస్క్ పోయినప్పుడు టాస్క్ మీరు ఒప్పుకున్నారు. మిస్టేక్ అంటే ప్రతి ఒక్కరు అదేనా మీరు అలా మిస్టేక్ చేస్తున్నారు? ఆ మిస్టేక్ నాకన్నా ముందు గౌరవ్ చేశాడని చెప్తున్నా. అన్న గౌరవం ఒకసారి చేశాడన్న. అవునా? నేను ఒకసారి చేశా. గౌరవాన్ని ఒకసారి పడ్డ బ్రిక్స్, నా ఊళ్ళో ఒకసారి పడ్డ బ్రిక్స్. మీరే చేశారన్న, మీరే ఫస్ట్ మిస్టేక్ గౌరవ్ చేశాడు. మీరే అన్న గౌరవ పడ్డప్పటికి నేనే ఉన్నాను పక్కన. గౌరవ పడ్డప్పుడు 2 పడ్డే. నేనే చెప్పా బండి స్లో ఏం కాదు, వాళ్ళు చాలా చాలా పడిపోయిన వాళ్ళే. ఎవరు ఇండివిజువల్ గా నువ్వు డిసైడ్ చేస్తున్నావు మాన్యువల్? నేను ఇండివిజువల్ గేమ్ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఎవరు ఇండివిజువల్ గా నువ్వు డిసైడ్ చేస్తావా? ఏమనట్లేదు, డిసైడ్ చేస్తావా? మీ గేమ్ ఏం ఆడే విధానంలో నీకు ఒక ఆలోచన విధానం ఉంటుంది, నాకు ఒక ఆలోచన విధానం. అవునన్నా, మీ ఆడే విధానంలో మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అన్నాను. నువ్వు డిసైడ్ చేయకు. గురించి ఏం ఆలోచన మీ ఆలోచన మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఓడిపోయారు. చాలా సిచ్యువేషన్స్ వస్తాయి మైండ్ లో. అవును అవును. వన్స్ ఒక మిస్టేక్ జరిగినప్పుడు అన్న మీరే ఒప్పుకున్నారు. నానే చెప్తున్నా గౌరవ ఫస్ట్ మిస్టేక్ జరిగినప్పుడు 100% పార్ట్నర్ మీద ప్రెషర్ పడుతుంది, పక్కా పడుతుంది ప్రెషర్. ఓకేనా? ఫస్ట్ పార్ట్నర్ మీద మిస్టేక్ జరిగినప్పుడు రెండో పార్ట్నర్ మీద డెఫినెట్ గా ప్రెషర్ పడుతుంది, పడుతుంది. అలా అనుకుంటే వాళ్ళకి మీకన్నా అదే చెప్తున్నా, అదే ఉండదు. మీరు అంత ఎఫర్ట్ పెట్టలేదు అనిపించింది అన్న నాకు. సరే ఓకే చాలా అవసరం లేదు. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి కళ్యాణ్. ఓకే, స్టార్టింగ్ నుంచి కళ్యాణ్. సో నీ కెప్టెన్సీ అప్పుడు రితు కెప్టెన్సీ ఉన్నప్పుడు ఆ రోజు నీకు సారీ చెప్పాను అండ్ ఎందుకు చేసాను చెప్పాను. అప్పుడు నేను రితు బ్యాట్ అయ్యావు, అది నీకు తెలుసు. అప్పుడు కూడా మేము చేసింది రాంగ్ అన్నట్టే నువ్వు ప్రౌడ్గానే ఫీల్ అయ్యావు. నీకు స్టార్ పెట్టినప్పుడు మా మీద జోక్ వేసినప్పుడు నవ్వు. ఏమని నార్మల్గా నవ్వు. నీకు స్టార్ నీకు గోల్డ్ స్టార్ వచ్చినప్పుడు మాకు బ్లాక్ స్టార్ ఇచ్చేవా? నా దేనికి వచ్చింది అది? నీకు స్టార్ వచ్చినందుకు బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు నువ్వు అది నా వల్ల చెప్పే బ్లాక్ స్టార్స్ నా వల్ల అని చెప్పను. అప్పుడు ఆయన ఏమని చెప్పారు? బ్లాక్ స్టార్స్ వినో పవన్ చెప్తున్నాడు, బ్లాక్ స్టార్స్ మీరు డేంజర్ జోన్ లో ఎవరైతే ఉన్నారో అందరికి బ్లాక్ స్టార్స్. బ్లాక్ స్టార్స్ ఎవరు మాట్లాడినా మేము ఏం చేయలేదని చెప్పలేదు, స్టాండ్ తీసుకోలేదు, నువ్వు అగ్రీ చేసావు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరంటే నీకు ఏమన్నావు? రీతు అన్నావు. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు అన్నప్పుడు నువ్వు ఎవరన్నావు? కళ్యాణ్ అన్నావు. అవును కాదు, ఈ మాటలో చెప్పావు లేదా? చెప్పాను. ఈ మాట నువ్వు నాకు చెప్పిన వల్ల శ్రీజ నా దగ్గరికి వచ్చి రీతు తీసేస్తానండి. వద్దు, రీతు తీయద్దు, రాముని తీయ అని చెప్పాను. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, ఇమాన్యుల్ కూడా తీస్తానన్నది లేదు, రాముని తీయ అని చెప్పా. నేనే చెప్పా రాముని తీయ అని. రీతును వద్దు. నేను వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ పాట వస్తున్నప్పుడు కూడా రీతు అన్నావు. నేను నో అని అవేందా? మీ మిస్కమ్యూనికేషన్స్ వల్ల మీరేదో చేస్తున్నారు. ఇదే ఇవన్నీ కాదా సేమ్ లాజిక్ రా. ఇప్పుడు శ్రీజాకి నేను ఇంపార్టెంట్, నేను కెప్టెన్ అవడం ఇంపార్టెంట్. నేను కెప్టెన్ అవడానికి ఎవరినైనా తీసే రైట్ అనుకుంది. నీకు రీతో నేను ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నాకు ఆ మాట చెప్పినప్పుడు ఫస్ట్ రీతోలో సెకండ్ నువ్వు అని చెప్పలా. ఏం చేయాలి? మాట కోసం కాదు, నువ్వు అన్నావా అప్పటికి మార్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందు ఆ
గంట ముందే నేను ఎందుకు చేశాను నీకు తెలుసా తెలీదా? ఒక్క నిమిషం. నేను అది ఎందుకు చేశాను నీకు అర్థం కాదు. ఒక్క నిమిషం విను. నేను అక్కడ డైనింగ్ టేబుల్ కూర్చున్నప్పుడు నీవేమో ఉంటే అప్పుడు మీ టెనెంట్స్ అంటే అప్పుడు శ్రీజ అడిగింది ఏ ఎక్స్ ఉండిపోయింది ఈరోజు తినే ఈరోజు కెప్టెన్సీ లాస్ట్ కదా అంటే అప్పుడు నీ నోటి నుంచి వచ్చిన మాటకి ఎంత ఫీల్ అయినంటే నేను ఆడు అవుతాడేమో కెప్టెన్ వాడైతే ఆడికి ఉంటాయి కదా ఎక్స్ అని చెప్పినప్పుడు అలా మాట్లాడినోడు ఇక్కడ నన్ను గేమ్ లో తీసేస్తాడని అప్పుడే అనుకుంటాడు అది కూడా ఆ ex కూడా ఉంచి అదే చెప్తాను రా. టెన్షన్ చెప్పాలి తింటానని కూడా చెప్పాను. చెప్పాను కదా నాకు అర్థమైంది. కాంపిటేషన్ శ్రీజ కూడా అప్పుడు నాకు చెప్పాలి కదా. చెప్పాను కదా సారీ తర్వాత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయకుండా విన్నావా? 2 రోజులు వెళ్ళలేదు 2 రోజులు వెళ్ళలేదు మాట్లాడదా నేనేం చేయాలి? తర్వాత కూడా నీకు ఎందుకు నాకు ఉండవా? వీడియో అన్నావు కానీ వేరే లేదా లేదా సరే పెట్టాల్సిన ఎందుకు తీసేసావు మాట చెప్పా ఏవైతే నేను అనుకున్నా మీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నా నేను ఇమ్ము అన్న బర్నీ గారు మనం అనుకున్నవేంటి నేను మనం అనుకున్నవేంటి కింద మొత్తం పాసిబిలిటీస్ అన్ని సిచువేషన్స్ అన్ని మారిపోయిన విషయం నీకు ఏం తెలుసు. చెప్పాను? ఇమ్ము అన్న ఏం చెప్పారు ఏం చెప్పారు అనుకున్నావా అలా ఇండివిజువల్ గా అర్థం అన్నం లేదా మనం రాజ్యం లేదా ముందు బాబా దిగులేదు వచ్చేసరికి మీ నలుగురు ఒకరిగా చెప్పాలి కదా నేను చెప్తున్నా ఒకరిగా పెట్టుకోలేదు ఆ రోజు ఎందుకోలేదు ఆ రోజు ప్రయారిటీ నువ్వు ఫీల్ అయ్యావు కదా మరి నేనేం చేయలేదు నువ్వు అక్కడ నువ్వు చెప్పాలి. ఏం చేయాలి? ఏం చెప్పు? నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇండివిజువల్ గా ఆడుకుంటానని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు లేదా చెప్పు. అవును, వెళ్ళిపోయా. వెళ్ళిపోయావా? అవును. వెళ్ళిపోయిన తర్వాత ఈ మాట మరి రాదు. ఇండివిజువల్ గ్రూప్ లో సెల్ఫ్ లేదు పైగా నువ్వెందుకు నలుగురు అవసరం ఉంది అంటే విషయం వేరుగా వచ్చి నాతో కలపడచ్చు కదా అదే వచ్చావు కదా ఎక్కడ కలిపి అన్ని గారు ఇమానుయల్ శ్రీజ ముగ్గురు వచ్చినప్పుడు నేను రాక నీతో మాట్లాడా మీ మాట్లాడారు ఇంకెవరు తెలుసా మీ ఇద్దరితోనే మాట్లాడారు అక్కడ సేఫ్ డిమాండ్ 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 ఈ ఒక్క విషయం మాత్రం నేను అప్డేట్ చేస్తాను. మేము వాట్సాప్ మాట్లాడుతున్నాం నువ్వు ఒప్పుకున్నా నా మీద క్లియర్ గా వీడియోలో కూడా ఏం ప్లే అయింది. నువ్వు నన్ను వచ్చి టచ్ చేసిన తర్వాత అప్పుడు నేను తోస్తా నలుగురు వెళ్ళి చనిపోయిన తోస్తా అని చెప్పని చెప్పినా నేను ఆట మాట్లాడుతుంటే కాదు డిమా వాటిని ఎందుకు విను 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 కాదు నేను అనేది ఇప్పుడు నేను నీ మీద ఎందుకు వచ్చాను వాడికి ఈ మాట ఇచ్చాను కాబట్టి వాళ్ళిద్దరి మీదకి వెళ్ళలేదు అది ఆగే ఉండాలి కదా అది నేను అడుగుతుంది ఒక నిమిషం బాబీ గారు ఆగండి. ఒక నిమిషం. మీ మీద ముంచిన కారణం కూడా వాళ్ళిద్దరికి మాట ఇచ్చాను లాస్ట్ దాకా ముట్టుకోనని అందుకు వాళ్ళిద్దరి మీదకి వెళ్ళా ఒక నిమిషం విను ఇప్పుడు ఉన్న వాళ్ళ ఎందుకు వస్తాను విను అతను అయిపోయారు కదా వాష్రూమ్ లో నువ్వు రీతో అన్నావు ఇమ్ము అన్న తనుజ అన్నాడు నేను శ్రీజ అన్న అక్కడ అర్థమైందా వాష్రూమ్ లోకి ఎక్కిన తర్వాత వాష్రూమ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత బెడ్ ఎక్కిన తర్వాత కూర్చున్నాను శ్రీజ కూడా కూర్చుంది ఎవరు టీమ్ అప్ అయ్యారు నువ్వు నేను ఇమానుయల్ అన్న బర్నీ గారు. అనుకొని విను 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 టీమప్ కాదు నలుగురు అనుకొని ఒక పేరు చెప్పని తీద్దాం కదా కదా అనుకున్నావా ఆ పాయింట్ ఆఫ్ ఎంతమంది కాదు అనుకున్న ఆరుగురు ఇంకా నలుగురు ఎక్స్ట్రా ఉన్నారు కదా నీ చెప్పింది విను అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క తీసుకొస్తున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పేర్లు వచ్చే పేర్లని ఎలిమినేట్ చేశారు తర్వాత మేము అనుకున్న దానికి దివ్యాన్ని తీస్తున్నాం దివ్యాన్ని తీసే టైంలో నువ్వు రాలేదు నేను దివ్యాన్ని తీసేసిన తర్వాత నేను వచ్చి చెప్తున్నాను వీళ్ళు లేదు వాళ్ళు లేదు మొత్తం అందరూ ఎవరైతే అప్పటికి శ్రీజ ఆల్రెడీ మన నలుగురితో కలిసింది మన నలుగురితో కలిసి మనం ఎవరైతే తోస్తున్నాం ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంది ఎవరెవరు కూర్చున్నారు సిచ్యువేషన్ విని తర్వాత అప్పుడు ఆలోచించి మాట్లాడి కరెక్ట్ పాయింట్ దొరుకుతాయి నీకు కూడా అర్థమైందా దిగిన తర్వాత ఇమానుయల్ అన్న నేను బర్నీ గారు పేరు చెప్పిన తర్వాత నేను ఆ అమ్మాయికి ప్రామిస్ చేశాను నేను రాను అని చెప్పి నువ్వు సైడ్కి వెళ్ళిపో అప్పుడు మేము ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఎవరు ఉండాల్సి ఎవరు ఉన్నాయి అప్పుడు మేము ఫీల్ అవ్వాలి తర్వాత అప్పుడు దివ్యా తీసారు ఎందుకంటే దివ్యా నెక్స్ట్ దాంట్లో కలవద్దు ఎందుకంటే నువ్వు ప్రామిస్ చేసావు నువ్వు ప్రామిస్ చేసావు తర్వాత దివ్యా టచ్ నువ్వు ప్రామిస్ చేసావు కదా అని చెప్పి నీ దివ్యా నుంచి వేరే వాళ్ళు తీసేస్తే తర్వాత తర్వాత ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు నెక్స్ట్ రౌండ్ కి ఈ ముగ్గురు కలిసి ఆ ముగ్గురికి నువ్వు తోడైతే ఫస్ట్ దిగిపోయే క్యాండిడేట్ నేనే బెడ్ మీద నుంచి అర్థమైందా అలా దిగకుండా ఉండడానికి కోసం నువ్వు పవన్ నేను దగ్గరికి పిలిచి ఎలా ఏం చేద్దామంటే అప్పుడు నీ నోటి నుంచి వచ్చిన మాట నేను నా ఇండివిజువల్ గా నేను ఆడుకుంటాను అన్నావా ఇండివిజువల్ గా ఆడుకుంటా నాకు ఎవరు సపోర్ట్ వస్తే అన్నావా లేదా అని తర్వాత నువ్వు ఇండివిజువల్ గా
మీ ముగ్గురు అనుకున్న టీమ్ లో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోతే నువ్వు రీతు తనుజ తిని మీరు అందరూ కలిసి ఫస్ట్ తీసేసి రావాలి. నేను కాదు ఇండివిజువల్ అన్నప్పుడు ఆంధ్ర టీమ్ మాట్లాడు. ఎందుకు అప్పుడు రీతు నేను సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేయను. నేను ఒకటే చేస్తావా లేదా? నువ్వు రీతు నాకు సపోర్ట్ చేస్తావు చేస్తాను అని చెప్పాను కదా అన్న. ఇంకా చెప్పాను లేదా? ఇంకా నేను చెప్పలేదు చెప్పలేదు. ఇండివిజువల్ గా ఆడుకుంటున్నప్పుడు కదా ఇండివిజువల్ గా నేను ఏం చెప్పి ఆమెకి దగ్గరికి వచ్చాను కదా ఏం చేస్తాను నా జోలికి ఎవరు రాకండి, నేను ఎవరి జోలికి రాకండి అని కూడా చెప్పాను. చెప్పలేదు తర్వాత బలం వస్తుంది బలం అవుతుంది అన్నప్పుడు మేము ఎందుకు రావు? అట్లే నువ్వు వాసులో డిస్కస్ చేసుకున్నా అది ఏమీ లేదని చెప్పాలి. మేము ఎందుకు రావురా? ఎందుకంటే నేను వచ్చాను నీ దగ్గరికి. ఇదే చెప్తున్నా అక్కడ నీ పాయింట్ రైట్ అయితే ఆ రోజు నేను దాని గురించి నిన్ను తీయడం కూడా రైటే. అది అందుకే నేను గోడ చేయలేదు. ఇంకో విషయం తెలుసా? ఫోటోగా తీసుకెళ్ళాను. ఇంకో విషయం ఒక్క నిమిషం. కూడా సార్ అయ్యి జరిగిందని చూసే మాట్లాడుతున్నాను. సాయి బ్యాక్ స్టాప్ అన్నప్పుడు ఎందుకు స్టాప్ తీసుకోరా? ఏమని సాయి నీ గురించి బ్యాక్ స్టాప్ చేశారు అన్నప్పుడు నువ్వు ఎందుకు బ్యాక్ స్టాప్ చేయలేదు అని ఎందుకు చెప్పలేదు? అవన్నీ కాదు అవేమీ కాదు ఆ సిచ్యువేషన్ బ్యాక్ స్టాప్ అన్నప్పుడు అవన్నీ అదే కాదు. నా పాయింట్ నువ్వు ఎలా డిఫెండ్ చేస్తారా? నా పాయింట్ నువ్వు డిఫెండ్ సాయి చెప్పాడు ఒక నిమిషం సాయి చెప్పాడు ఒక నిమిషం ఇది చెప్తాను. ఆ బ్యాక్ స్టాబింగ్ అనే వర్డ్ సాయి కాకుండా నేను తీసాను అని అనుంటే నువ్వు అసలు తీయలేదా? తీయలేదు. నేను చెప్పలేదు బ్యాక్ స్టాబింగ్ అనే వర్డ్. ఆ సాయి వచ్చి నామినేషన్ ఎవరని అడిగితే రీతు అన్నాడు. రీతు అంటే నేను ఆలోచించి లేదు అంటే తర్వాత 5 minutes తర్వాత షోరూమ్ బ్యాటరీ వస్తే బ్యాటరీ వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. వచ్చి అడిగాడు బ్యాక్ స్టాబింగ్ చేసుకుని వదిలేస్తావా అంటే అవన్నీ వదిలేసి నా అవ్వాల్సిన డ్యామేజ్ అప్పుడు అయిపోయిన అవ్వాల్సిన అయిపోయినా వదిలేసి నాకు ఏమంటే లేదు అని చెప్పా. అర్థమైందా? దానికి దానికి నువ్వు తీసుకొచ్చి నీ బ్యాక్ స్టాబింగ్ అనేసి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఇది నీ తప్పు. అదే నీ తప్పు. అదే నీ తప్పు. నా ఇంకో నామినేషన్ వచ్చేసి రీతు. పాయింట్ నెంబర్ 1, నువ్వు సాయికి రెబల్ అయినప్పుడు నేను రెబల్ అయితే నిన్ను తీయనని మాట ఇచ్చావు. నువ్వు మా మాట ఇచ్చి సాయం తీయడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు మర్చిపోయావో వాట్ ఎవర్ ఆ రీజన్స్ నాకు నచ్చలేదు. నేను సాయికి మాట ఇచ్చాను. ఎస్ నేను కూడా ఉన్నాను. ఎప్పుడు? నేను ఉన్నప్పుడే ఇచ్చావు. సాయి నేను రెబల్ అయితే నేను తీయను, నువ్వు రెబల్ అయితే ఏ టాపిక్ లో అప్పటికి గేమ్ లో ఏమవుతుంది అని అంటే రెబల్ పర్టికులర్ గా బిగ్ బాస్ పిలిచి రెబల్ ఇస్తారు అని తెలియదు. మేము అప్పటి వరకు నువ్వు కూడా ఉన్నావు క్లియర్ గా బ్లూ టీమ్ లో ఏమనుందని అంటే బర్నీ గారు మనం ఏమనుకున్నాం ఇమ్యూనిటీ వస్తుందేమో రెబల్ ఎవరైతే గెలుస్తారో దాంట్లో మేము గెలిస్తే మిమ్మల్ని తీయం, మేము గెలిస్తే వీళ్ళని తీయని అని టీమ్ వైజ్ మాట్లాడాను తప్ప ఇప్పుడు గేమ్ ముందుకెళ్ళిన తర్వాత నాకు నేను కాపాడుకోవాలి అని అంటే నేను అప్పుడు రెబల్ మాట అవ్వకూడదు కదా. మాట గేమ్ స్టార్ట్ అవ్వక అప్పుడు ఇమాన్యుల్ అని ఉన్నాడు తీయడానికి, సుమన్ అని ఉన్నాడు, దివ్య ఉంది, బర్నీ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, గౌరవ్ ఉన్నాడు. వాళ్ళందరినీ వేస్తే అది మాట ఇచ్చిన దానికి వాల్యూ లేదు. రేపొద్దు నేను నమ్మాలంటే ఎవరికైనా బాధే కదా. అదొకటి నచ్చలేదు. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైనా ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు లేదా ఏదైనా టాపిక్ మాట్లాడినప్పుడు నువ్వేమంటావంటే నాకు పెద్ద బ్రెయిన్ అవ్వలేదు, నేను అన్ని అర్థం చేసుకోలేదు అన్నప్పుడు నువ్వెలా అయితే అనుకున్నావు ఆపోజిట్ పర్సన్ కూడా చాలా ఉంటాయి. నీ సైడ్ నుంచి నువ్వు బాగానే మాట్లాడుతూ బాగా అర్థం చేసుకుంటావు, ఆపోజిట్ సైడ్ నుంచి మాట్లాడలేదు. అట్ ది సేమ్ టైం ఈవెన్ నాకు కూడా నువ్వు నాకు పర్సనల్గా నేను ఏదైనా స్లోగా నార్మల్గా మాట్లాడితే నువ్వు దాన్ని అరిచి మాట్లాడుతున్నావు, దానివల్ల నేను చాలా హర్ట్ అవుతున్నాను. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్టు పోటీ అవుతుందని నాకు కొంచెం బాధగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ టైం నన్ను ఏంటిది నుంచి చాలా మంది అన్నారు తనతో జాగ్రత్తగా ఉండు, తనతో ఉండదు, తన వల్ల నీకేం పోతుందని. బట్ ఎవ్రీ టైం తనది తప్పు లేదు అని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేసి అసలు ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. బట్ నువ్వు ట్రస్ట్ లేదు అది లేదని చాలా హర్ట్ చేసావు. అండ్ ఎవ్రీ టైం నేను నీ మంచిగా కోరుకున్నా, నువ్వు టాప్ 5లో ఉండాలని కోరుకున్నా, నీకు ఏం తప్పు ఉంటే ఆ తప్పు కరెక్ట్ చేసుకున్నానని చెప్తూనే వచ్చా. అండ్ ఎప్పుడైనా సరే ఏదైనా నీకు బాధ మీద బాధలో నువ్వేమైనా అడిగినా చేయడానికి ట్రై చేస్తా.
బట్ నువ్వు నా మీద రివర్స్ లో అరెస్ట్ చేసి నాదే తప్పు అన్నట్టు అస్సలు నచ్చట్లా. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఇప్పుడు ఒకసారి అడిగాను, ఇప్పుడు 2 సార్లు అడిగాను, నార్మల్గా చెప్పడానికి ఏమైంది, దానికి అరిచేసి చెప్పాలా? అదే నేను నార్మల్ గా కోసుకో ఇలా అంటే అప్పుడు వాటికి బాగా చెప్పాలంటారు. అది అసలు నచ్చట్లేదు నాకు. అండ్ మన సంచాలక్గా ఎవరు చేసినా రాంగే. మన కళ్యాణ్ కూడా సంచాలక్గా ఫెయిల్ అయ్యాడు. ఆ టాపిక్ ఇంకా మాట్లాడదాం సంచాలక్ గురించి. అట్ ది సేమ్ టైం తనుజ ఎప్పుడైతే మ్యాన్ హ్యాండ్లింగ్ దాని గురించి కూడా నువ్వు నేను బాధపడుతున్నా, నేను ఫీల్ అవుతాను, నన్ను అదే చెప్తున్నా, అది ఫీల్ అవుతుంటే తను మాట్లాడలేదు. అదేలా నువ్వు కూడా అంతే సంచాలక్గా నీకు ఎన్ని ఉన్నా నీ మైండ్లో ఏమైనా ఉన్నా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటే దానిలో కూడా నువ్వు ఆ సంచాలక్గా కన్ఫ్యూజ్ అయ్యి సరిగ్గా చేయలేదు. ఇంకేంటంటే ఇంతే సింపుల్, ఇవే, అంతకు మించి ఎక్కువేం లేవు. ఒకటి నీ మూడు నీ మూడు స్వింగ్స్ వాట్ ఎవర్ నువ్వు కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తున్నావు, నాకు అవి అస్సలు నచ్చట్లేదు. సో ఇక్కడ నుంచి అది చూసుకుంటావని చెప్పి నామినేట్ చేస్తున్నాను. నేనైతే చాలా బాధపడుతున్నాను. నీకు ఏమైనా ఉంటే అది నార్మల్గా చెప్పు, అంతేగాని అరిచేసి నార్మల్ గా చెప్పాను, అరిచేసి నామినేట్ చేసి చెప్పలేదు పవన్. అరిచేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమనుందా? టోకెన్